నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. గత వారం మనం 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇవాళ 12వ శ్లోకాన్ని చూద్దాం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే అంటాడు భగవంతుడు. అంటే కర్మయోగాన్ని ఆచరించేవాడు భగవంతుడిపై ఒక అవగాహనతో కర్మ చేయువాడు జ్ఞానానందమైనటువంటి మోక్షమును పొందుతాడు. సో కర్మయోగము అంటే ఏదైతే మనం కర్మ చేస్తామో జ్ఞానాన్ని పెంచేటటువంటి కర్మలను చేయుటను కర్మయోగం అంటాం. అది చేయనప్పుడు కేవలం జ్ఞానం పెంచడం ఒక్కటే కాదు, భగవంతుడి యొక్క సృష్టి యొక్క అవగాహనతో పాటుగా ఎవరైతే కర్మ చేస్తాడో అతడు మోక్షాన్ని పొందుతాడు. మనం ఏం చేస్తాం, సామాన్యంగా ఏదో ఒక ఫలాపేక్షతో కర్మ చేస్తే దానికి ఎలాంటి ఫలితము రాదు అని కాదు, ఫలితం వస్తుంది. అయితే పొందినటువంటి ఫలము మనకు ఎంతవరకు ప్రయోజనకరము అని మనకు తెలియదు, మరియు అది పూర్ణమైనటువంటి ఫలము కూడా అయి ఉండదు. సామాన్యంగా మనం లోకంలో చూస్తుంటాం, చాలామంది ఒకరిని చూసి ఇంకొకరు, ఇకరిని చూసి ఇంకొకరు చాలా ధనాన్ని సంపాదించడం, ఐశ్వర్యాన్ని పెంచుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఐశ్వర్యం ఎంతవరకు వీడికి సంతోషాన్ని సుఖాన్ని ఇస్తుంది అనేది ఎవరు చూసుకోరు. ఎంతవరకు ఫలితం ఇస్తుంది? మనం డబ్బు సంపాదిస్తున్నాం, బాగానే ఉంది. వాడిని చూసి మనం ఎక్కువ సంపాదిస్తున్నాం, మనం చూసి వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇలా ఒకరిపైన ఒకరు పోటీ, ప్రపంచంలో ఒకరిపైన ఒకరు పోటీ వేసుకొని సంపాదించుకుంటున్నాం. కానీ సంతోషంగా ఉండగలుగుతున్నామా ఆ డబ్బుతో? ఆ డబ్బుతో 3 పూట్ల సరిపడ అన్నం తినగలుగుతున్నామా? ఇది లోకంలో ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం. ఎంతోమంది ఎంత డబ్బున్నా కూడా 3 పూటలా భోంచేస్తేనే చనిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. మధుమేహ వ్యాధి, లేక ఒత్తిడి, రక్తపోటు ఇలాంటివి రావడం వల్ల వారికి సామాన్యంగా బతకడానికి కావాల్సిన అవకాశం ఉండదు. ఎక్కువ తిన్నా కష్టం, తక్కువ తిన్నా కష్టం, ఈ విధంగా ఏర్పడుతుంది జీవనం. ఎంతవరకు మనం సంపాదించినది కానీ మనం పొందిన జ్ఞానమే తీసుకోండి, మనం పొందిన జ్ఞానం ఎంతవరకు మనం ఉపయోగించగలుగుతున్నాం? మనం ఇప్పటి రోజుల్లో మన చదువు యొక్క వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది చెప్పలేం. పైథాగరస్ థీరం నేర్చుకుంటున్నాం, ట్రిగ్నామెట్రీ నేర్చుకుంటున్నాం, ప్యారడైస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ నేర్చుకుంటున్నాం, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ నేర్చుకుంటున్నాం. ఇవన్నీ ఖచ్చితంగా పిల్లవాడు సైన్స్లోనో సోషల్లోనో చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సిన విద్యలు ఇవన్నీ. కానీ అవన్నీ ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? అవన్నీ ఏమైనా ఫలాన్ని ఇస్తున్నాయా? ఏమీ ఫలాన్ని ఇవ్వడం లేదు. ఏదో ఒక చదవడం ఒక్కటే మార్గం. మనకు మార్కులు రావాలి, మనం ఉద్యోగాన్ని పొందాలి, దానికి ఇవన్నీ అర్హతగా భావిస్తున్నారే. కానీ ఇప్పుడు చదువుకుంటే దీని యొక్క ఫలితం మనకు ముందు ఉంటుంది అనేది ఇప్పటి విద్యా వ్యవస్థలో లేదు. కాబట్టి కేవలం ఫలం పొందడం మాత్రమే కాదు, అలా ఫలాపేక్షతో కర్మ చేస్తే దానివల్ల ఎలాంటి ఫలితము రాదు కాదు. దాని ఫలితం చాలా తక్కువ ఉంటుంది. ఒక రాజు దగ్గర రోజు రాజదర్శనానికి వెళ్ళి చివరికి అతను ఏం కావాలంటే ఒక దోచెడి బియ్యం ఇవ్వండి చాలు అన్నట్టు ఉంటుంది మన జీవితం. ఇక్కడ ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తే మనకు ప్రయోజనం కలిగించే అన్ని ఫలాలను పొందుతాం. ఏదో ఇదే చేయాలి, ఇది చేస్తే ఇలా అవుతుంది, ఇది సంపాదిస్తే ఇలా అవుతుంది అని కాకుండా కేవలం ఒక కర్తవ్యంగా నేను చేయవలసింది చెయ్యాలి అనేటటువంటి అనే కర్మలు చేస్తే మనం పొందబోయేటటువంటి అన్ని ఫలాలను పొందుతాం, పూర్ణ ఫలాన్ని పొందుతామని కృష్ణుడు ఇక్కడ అంటాడు. మనం ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా చేసేటటువంటి కర్మలు, దాంతోపాటుగా జ్ఞానము కూడా పొంది
స్వచ్ఛమైన మనస్సుతో. ఎందుకంటే ఎప్పుడైతే ఫలాపేక్ష ఉండదో, కోరిక ఉండదో, అప్పుడు ఏమవుతుంది, టెన్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే నాకు ఇది కావాలి అన్నప్పుడే అది సంపాదించాలి. నాకు పర్లేదు నేను ఎట్లాగైనా జీవిస్తాను అన్నప్పుడు ఏ కర్మ చేసినా కూడా మనకు టెన్షన్ ఉండదు. స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుడి యొక్క అనుగ్రహమునకు పాత్రులమై మోక్షాన్ని కూడా పొందుతాము అని అంటారు. ఇక్కడ కర్మయోగం లేకుండా నా కొరకు, నా ఆదాయం కొరకు నేను సంపాదిస్తున్నాను, నేను సంపాదించిన దానిని నా యొక్క సుఖమునకు మాత్రమే ఖర్చు చేస్తాను. ఏ దేవుడు ఏ సమయంలో మనకి దేవుడు ఏమైనా సహాయం చేస్తాడా? ఎందుకంటే మనం దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటాం, కానీ దేవుడున్నారని ఒప్పుకునేటటువంటి ఆస్తిక ఉండేటటువంటి నాస్తికులం. దేవుడున్నాడులే, దేవుడు కాపాడుతాడులే అని చెప్పి మనం డబ్బు దాచుకోకుండా ఉన్నామా? రేపు దేవుడు చూసుకుంటాడు, రేపు కాపాడుతాడు అని ఆస్తిక మతానికి చెందిన వాళ్ళం కాము. సరే ఇవాళ సరే బాగానే ఉంది, రేపటికి డబ్బు తీసి పెట్టుకోవాలి కదా, మనకి ఎవరు సహాయం చేస్తారు? అప్పుడు మనం కష్టం వచ్చినప్పుడు ఎవరన్నా మనకి ఇస్తారా? ఇదేంటి, మనం దేవుణ్ణి పరోక్షంగా ఒప్పుకోకపోవడం. సో ఏ దేవుడు మనకు సహాయం చేయడం మొదలైనటువంటి ఆత్మకేంద్రీకృతమైనటువంటి భావాలతో కర్మ చేస్తే మన కర్మ సంబంధనంలోకి చిక్కుబడతాము. మాటలు రానటువంటి ఏ ప్రాణి కూడా ఇలా బ్రతకదు. ఉదాహరణకి కాకి తీసుకోండి, దానికి ఏదైనా ఒక తినేటటువంటి ఆహారం కనిపిస్తే కావు కావున అరిచి తన మిత్రులందరినీ పిలిచి మరీ తింటుంది. పులి, సింహం మొదలైనటువంటి క్రూరముగాలు కూడా ఒకసారి వాటికి కడుపు నిండితే తర్వాత ఏ ప్రాణిని చంపదు, రేపటి కోసం దాచిపెట్టుకోదు. అయితే మనిషి అనేటువంటి వాడు మాత్రం స్వార్థంతో బతుకుతాడు. మనం ఎంత పొందినను ఇంకా కావాలి అనేటటువంటి ఆశ మిగిలి ఉంటుంది మనిషికి. ఈ విధంగా బ్రతుకువాడు ఈ సంసార చక్రమునందు చిక్కుకొని అధోగతి పాలవుతాడు. లోకంలో మనకు కనిపించే మాట ఏంటంటే, ఒకటి, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి కదా, సొంత ఇల్లు ఉంటే ప్రశాంతంగా జీవనం చేయొచ్చు. మనము మన యొక్క ఉద్యోగం అవన్నీ కూడా ఎందుకు, సొంత ఇంటి కల. చదవడం దేనికోసం? చదవడం, మంచి ఇల్లు కట్టుకోవడం, ఇల్లు కట్టుకుంటే మంచి పిల్లను పెళ్లి చేసుకోవచ్చు, సంతానము, రేపు ఆ ఇల్లు ఒక అసెట్ అవుతుంది. ఇలాంటి అన్నీ పోతూ ఉంటాయి. మంచి సొంత ఇల్లు అంటే ఏంటి? శాశ్వతమైన ఇల్లు అని అర్థం. పరోక్షంగా ఒక రకంగా మనం తత్వశాస్త్రానికి లోపల వెళ్ళి చూసినా కూడా ఇది కరెక్టే. మనకు శాశ్వతమైన ఇల్లు కోసమే మనం ప్రాకులాడతాం. ఒకవైపేమో మోక్షం కావాలి, ఇంకోవైపేమో శాశ్వతమైన ఇల్లు కావాలి. అందరికీ తెలుసు మనకు మోక్షం కావాలి, ఈ యొక్క బంధాల దాన్ని ఇంకా సంసార బంధంలో చిక్కుబడకూడదు అని ఒక పక్క ప్రయత్నం చేస్తుంటాం. ఇంకొక వైపు శాశ్వతంగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తాం. ఇది తద్విరుద్ధమైనటువంటి, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం ఉన్నటువంటి. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పి కారుని తీసుకొని మైసూర్కి వెళ్తున్నట్టు ఉంటుంది, విరుద్ధమైన దిక్కులో వెళ్తున్నట్టు ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మన గమ్యం చేరుకోలేము. మన యొక్క మాట తీరు వేరు, ఆచరణ వేరు. ఎందుకంటే సొంత ఇల్లు అంటే ఏంటండి? శాశ్వతమైన ఇల్లు. శాశ్వతమైన ఇల్లు అంటే మనమేం చనిపోయిన తర్వాత మనమేం ఆ ఇల్లుని తీసుకెళ్ళాం, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ ఇంటిని కట్టుకునేటటువంటి విషయానికి కావాల్సినటువంటి డబ్బు సంపాదించడానికి శాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇచ్చే కర్మలను చేస్తాం కదా. ఏదో కర్మలు చేస్తూ పోతాం. ఎందుకంటే మామూలుగా మనం అంటూ ఉంటారు, మనం సరిగ్గా ప్రామాణికంగా సంపాదిస్తే ఒక ఇల్లు కూడా కట్టుకోలేము అంటారు మనకు వచ్చే జీతాలతో. ఒకవేళ అది కూడా మనం ఒక డ్యూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలనుకోండి, మనము న్యాయబద్ధంగా సంపాదించాలి. అందరినీ కొద్దిగా తొక్కుకుంటూ వెళ్ళి సంపాదించాలి. తొక్కుకుంటూ వెళ్ళి సంపాదించినప్పుడు ఏమవుతుంది, దానికి కొద్దిగా పాపం కూడా వస్తుందిగా. లేదా నేను కరెక్ట్గానే సంపాదిస్తున్నానండి అన్నా కూడా దాన్ని సరైన పద్ధతిలో సమాజానికి వినియోగించడం ద్వారా కూడా కొద్దిగా పాపం వస్తుంది. ఆ పాపం వల్ల ఏమవుతుంది, మళ్ళీ నువ్వు భూమిపైకి రావాల్సిందే. సొంత ఇల్లు కావాలి అన్నప్పుడేంటి, నువ్వు భూమికి రావడం కంపల్సరీ అని అర్థం. సో ఇలా లోకంలో జరిగేవి వేరు, అక్కడ మనం ఆచరించే విషయాలు వేరు. ఒకవైపు ఈ భూమికి రాకుండా ఉండేటట్లు మోక్షాన్ని ప్రసాదించు తండ్రి అని మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం, మరోవైపు నాకు సొంత ఇల్లు కావాలి అని వేడుకుంటాం. ఇది లోకంలో మనకు విలక్షణంగా కనిపించేది. దానికి కృష్ణుడు ఎందుకు అలా జరుగుతుందని కూడా మున్ముందు శ్లోకాలు వివరిస్తాడు.
తర్వాతి శ్లోకం, సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయం. అంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, అన్ని కర్మలను మానసికంగా సన్యాసం చెయ్యి అని అంటాడు కృష్ణుడు. మానసికంగా సన్యాసం చేయాలి అంటే కోరికలు పెట్టుకోవద్దు, అన్ని ప్రయత్నించు, అన్నిటినీ పొందు, ఏం తప్పులేదు, కానీ కోరికలు పెట్టుకోవద్దు. అది ఎలా సాధ్యమండి? కోరికలు లేకుండా పనులు ఎలా చేస్తాం అంటే, కర్తవ్యంగా చేయి, మనిషి చేయవలసిన అన్ని కర్మలను చేయాలి. ఇది చాలా ముఖ్యమైన మాట. ఇచ్చట కర్మలను త్యాగము చెయ్యము అని కృష్ణుడు అనడం లేదు. కేవలం కర్మపై ఉండేటటువంటి మనస్సు నుండి కర్మను త్యాగం చేయం, మీ మనస్సు నుండి తీసే అంతే. అంటే కర్మఫలము గురించి మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను త్యాగము చెయ్యి. నేను ఇది తీసుకుంటే ఇలా అవుతాను, ఇది ఉద్యోగం చేస్తే ఇంత డబ్బు సంపాదిస్తాను, ఈ చదువుకుంటే ఇంత డబ్బు సంపాదించింది, ఇది నేర్చుకోగలను, ఇంత డబ్బు సంపాదించగలను, ఈ యొక్క సైట్ కొన్నామని కూడా మనకి ఇంత డబ్బు వస్తుంది, ఇంత లాభం వస్తుంది. ఇది మానసికంగా కొన్ని లెక్కలు వేసుకుంటాము. ఇది కోరికలు ఏర్పడతాయి. ఈ కోరికల వల్ల మనకు శాశ్వత దుఃఖము, శాశ్వత నరకానికి మనం దగ్గర అవుతాం. సో భగవంతుడు ఏమంటాడు, ఈ మానసికమైనటువంటి ఆలోచనలను వదిలేసేయి, త్యాగం చేయి. అంటే కేవలం నీ కర్తవ్య కర్మం చేయి. మనిషిగా నువ్వేం చేయాలి, ఒక తండ్రిగా నువ్వేం చేయాలి, ఒక తల్లిగా నువ్వేం చేయాలి, ఒక కొడుకుగా నువ్వేం చేయాలి, అవి చేసుకుంటూ పో. నీ వెనకాల ఏది మక్కువమని ఏమొద్దు, నువ్వు చెయ్యవలసింది చెయ్యి చాలు. ఈ యొక్క మానసిక స్వాతంత్ర్యము అనేటటువంటి భ్రమను వదలాలి. నేను మానసికంగా ఏదైనా నేను ఆలోచించగలనేటువంటి స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. భగవంతుడేమి మన మనస్సును నువ్వు ఇదే ఆలోచించాలనేటువంటి నియమం ఏం పెట్టలేదు. ఎవడి మనస్సు ఎలా తోస్తుందో అలా ఆలోచించుకోవచ్చు. కాకపోతే మనసును విచ్చలవిడిగా వదిలేసామనుకోండి, అది ఏం కావాలో, దేన్ని పట్టుకోవాలో దానికి తెలియదు. కాబట్టి నా మానసిక స్వాతంత్ర్యము, నేను ఏదైనా కోరుకోవచ్చు అనేటటువంటి భ్రమను వదిలేసి, నాకు నా కోసమే అనేటటువంటి విషయములను మానసికంగా వదలడం. జీవుడికి ఏ కాలంలోనూ ఎలాంటి పనిలోనూ స్వాతంత్రము లేదు. దీనిని మానసికంగా అలవర్చుకోవడమే నిజమైన కర్మ సన్యాసము. సో నాకు మానసికంగా నేను ఏదంటే అది ఆలోచించడానికి నా స్వాతంత్రం లేదు కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడో ఆ విషయాలను మాత్రమే నేను పాటిస్తాను. మీకు ఒక ఉదాహరణ, గానుగ ఎద్దు తీసుకోండి. గానుగలో పనిచేసే వెనకటికి ఒక 2 ఎద్దులను ఒక గానుగ తిప్పి రౌండ్గా తిప్పేవాడు. ఈ యొక్క నూనె గింజలకు సంబంధించిన ఇంట్లో పని చేసేవాడు. లేకపోతే చెరకు పండించేవారు, చెరకు రసాన్ని తీయడానికి ఈ గానుగ లాంటి విషయాల దీంట్లో ఒక గానుగ ఎద్దును కట్టేవాడు. ఆ ఎద్దులకు రౌండ్గా తిరగడానికి మాత్రమే స్వాతంత్రం ఉంటుంది, దాని నుంచి బయటికి వెళ్ళడానికి స్వాతంత్రం లేదు. అలాగే మన మనస్సుకు కూడా కర్తవ్య కర్మలను చేయడానికి మాత్రము ఆలోచించడానికి కావాల్సినటువంటి స్వాతంత్రం ఉండాలి. మిగిలిన వాటికి స్వాతంత్రం ఉందనుకోండి, స్వేచ్ఛ ఉందనుకోండి, విచ్చలవిడితనం ఏర్పడుతుంది. ఇవాళ అందరికీ స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఒక ఆడదానికి స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుంది? స్వేచ్ఛా విహరిణి అవుతుంది. అన్నిటికీ కొద్దిగా కట్టుబాట్లు ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏజ్తో పని లేకుండా వాళ్లకు మనం సెల్ ఫోను అన్నీ కొనిచ్చేసామనుకోండి, వాళ్ళు ఇంకెందుకు చదువుతారు? సో ప్రతి ఒక్కరికి కూడా ఏ విషయాలలో స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛ, కానీ ఏ విషయాలలో ఎంతవరకు ఉండాలి, ఒక పరిమితి ఉండాలి. లేకపోతే విచ్చలవిడితనం అయిపోతుంది. ఇది మనం మానసికంగా నేర్చుకోవాల్సింది. నాకు భగవంతుడు బుద్ధి మనస్సు ఇచ్చాడు, దాన్ని నేను ఇలాగే వాడుకోవాలి. దానికన్నా విపరీతంగా వాడుకున్నానంటే అది నన్ను బంధకాలలో పడేస్తుంది. శాస్త్రంలో చెప్పేవన్నీ విషయాలు అవే. మనస్సుని ఇలానే వాడాలి, మంచివే ఆలోచించాలి, మంచివే చూడాలి, మంచివే వినాలి. ఇవన్నీ ఎందుకు చెప్తారు నియమాలు? అలా చేస్తే నీ మనసు నీకు ఇబ్బంది పెట్టదు అని దీని సారాంశం. భగవంతుడు ఈ 9 ద్వారాలు ఉన్నటువంటి ఒక పురం అంటే పూర్ణత్వమును పొందినటువంటి మనిషి శరీరం.
వేరే ఏ ప్రాణికి కూడా ఇలాంటి దేహం ఉండదు, దానికి పూర్ణత్వం ఉండదు. దానికి ఒకసారి చెయ్యి ఉండదు, కాళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉండదు ఉంటాయి, చెయ్యి ఉండదు. ఇలా చాలా ఒక్కొక్కటి ఒక లోపం ఉంటుంది. కానీ మనిషికి మాత్రం 9 ద్వారాలు ఉన్నటువంటి ఒక ఇంటిని, పురాన్ని మనకిస్తాడు. అందులో మనల్ని కూర్చోబెట్టి మన చేత కర్మలను చేయిస్తాడు. నన్ను ఈ పురమునందుంచి నా ద్వారా నా ఆత్మీయ మిత్రుడి వలె నిలిచి నా ఉద్ధారం కోసం, నా అభివృద్ధి కోసం ఆ భగవంతుడు నా చేత కర్మ చేయిస్తున్నాడు అనేటటువంటి అవగాహనను పెంచుకోవాలి. ఎప్పుడు దీన్ని ఇలాంటి విషయాన్ని ఆలోచించాలి. మరోసారి చెప్తాను. నన్ను ఈ యొక్క దేహంలో ఉంచి నా ద్వారా నా యొక్క ఆత్మీయ మిత్రుడు ఎట్లయితే చేస్తాడో, నన్ను గైడ్ చేస్తాడో అలా ఉండి నా అభివృద్ధి కొరకు మాత్రమే ఇలాంటి పనులు చేయిస్తున్నాడు అనేటటువంటి అవగాహనను మనిషి పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా చేస్తే మనకు ఒత్తిడి ఉండదు. వెనకటికి ఎవరైనా సరే పల్లెటూళ్ళలో చూస్తే ఎవరు ఏ పని చేసినా కూడా భగవంతుడితో ఏదో నేను నా పని చేస్తున్నాను, నా యొక్క కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అనుకునేవారు. కాబట్టి కులవృత్తుల్లో ఎప్పుడూ టెన్షన్, ఒత్తిడి ఎవరూ కనివెరగరు. ఇప్పుడు అందరూ ఎవరు చేయాల్సిన పని వారు చేయకపోగా పని బాగుంటే అదే అందరూ చేయడం ద్వారా పని ఒత్తిడి పెరిగిపోతుంది. కర్మయోగం గురించి కృష్ణుడు వివరించినటువంటి ఈ అపూర్వమైన జ్ఞానయోగం తెలుసుకున్నాం. ఇక కర్మ చేయుట ద్వారా అది భగవంతుడి ఆరాధన అవుతుంది మరియు జ్ఞాన మార్గము యొక్క ఒక భాగం అవుతుంది. మన మనసులో ఎలాంటి కోరికలు లేకుండా కేవలం నేను ఈ పని నేను ఒక మనిషిగా సమాజంలో ఉన్నాను కాబట్టి నా చేత భగవంతుడి చేయించాలనుకుంటున్నాడు అనేటటువంటి అవగాహన ఉన్నప్పుడు అతనికి టెన్షన్ ఎక్కడుంది? ఒత్తిడి లేదు. ఇంకొకటి, ప్రతి ఒక్కదానికి భగవంతుడు చేయమంటున్నాడు అన్నప్పుడు మనం మంచి పనులే చేస్తాం మనకు తెలియకుండా. తద్వారా ఏమవుతుంది? జ్ఞానాన్ని పొందుతాం. జ్ఞానాన్ని పొంది మోక్షానికి దగ్గరవుతాం. జ్ఞానం చేత కర్మ చేసినప్పుడు ఎలాంటి కర్మ కూడా వ్యర్థం కాదు. ఇది యోగమే అవుతుంది అంటాడు భగవంతుడు. ఇచ్చట కృష్ణుడు ఏమీ చేయకుండా, దేన్ని చేయించకుండా అని అన్నాడు. సామాన్యంగా మనం ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తాం? దాన్ని నేనే చేశాను, నేను చెప్పినందువల్లే వాళ్ళు ఆ పని చేశారు, ఇలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే నలుగురు ఇలా చెప్పాలని కోరుకుంటాం. సో వాళ్ళు నేను ఇంత పని చేశాను కదా, నలుగురు నన్ను పొగడని కోరుకుంటాం. అయితే జ్ఞానులు అలా చెప్పరు. ఏదో భగవంతుడు నా చేత చేయించాడండి, నాలో ఉండి ఆ భగవంతుడు చేశాడు. భగవంతుడు వాళ్ళకి ప్రేరణ నేనేం చేశానండి, నేనేం సహాయం చేయలేదు. భగవంతుడు నేనేదో చెప్పాను, భగవంతుడు వాళ్ళ మనస్సును ప్రేరేపించి వాళ్ళు అలా చేయాలని వాళ్ళకి కోరిక కలిగింది, కానీ ఇందులో నేను చేసింది ఏముంది చెప్పండి అని ఇలా మాట్లాడతారు. దీనికి కారణం జ్ఞానులు ఎన్నడూ కూడా నేను స్వతంత్రకర్త అనేటటువంటి ప్రజ్ఞను పెంచుకోరు. నేనే కర్తను అని వాళ్ళు అనుకోరు. ఇది జ్ఞానులు మాట్లాడేటటువంటి మాటలు. ఇది జ్ఞానులు మరియు అజ్ఞానుల కర్మ యొక్క అవగాహనలోని వ్యత్యాసం. అజ్ఞాని నేనే అన్ని చేశానండి అంటాడు. జ్ఞానులు నేనేం చేయట్లేదు, ఎందుకంటే నేను చేశాను అనడానికి అర్థం ఏంటి? నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు. నేను ఒక మంచి పుష్పాన్ని పెంచాను అనుకోండి, పూల తోటను పెంచాను అనుకోండి. అందరూ వస్తారు, చాలా బాగా పెంచారండి. అయ్యో నేనేం పెంచానండి పుష్పాన్ని? విత్తనాలు నేను తయారు చేయలేదండి, భూమికి దాన్ని పెరిగేసేటువంటి శక్తి నేను ఇవ్వలేదు, నేను నీళ్లు మాత్రం పోసానండి, ఆ నీళ్లు కూడా నేనేం తయారు చేయలేదు. ఇందులో ఏ వస్తువుకు కూడా నా కాంట్రిబ్యూషన్ లేదు. కాకపోతే నా ద్వారా ఈ పని జరిగింది కాబట్టి నేనేం చేయలేదండి, భగవంతుడే పెంచాడండి. ఆ పుష్పానికి ఆ పరిమళాన్ని ఇచ్చినవాడు ఆ భగవంతుడే, ఆ రంగు ఇచ్చినవాడు ఆ భగవంతుడు, నేనేం చేయలేదండి అంటే. అదే అజ్ఞానం ఏం చేస్తాడు? ఈ పూల తోట అంతా నేనే కష్టపడి పెంచానండి అని క్రెడిట్ తీసుకుంటాడు. ఇది జ్ఞానులకు అజ్ఞానులకు ఉన్నటువంటి వ్యత్యాసము. ఈ అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత మనకు ఒక సందేశం ఏర్పడుతుంది. అన్నిటినీ దేవుడే చేసినట్లయితే నా చేత మంచి కర్మలనే చేయించవచ్చు కదా, నా చేత చెడు పనులు ఎందుకు చేయిస్తున్నాడు? చెడు పనులను చేయించడివాడు భగవంతుడే అయితే నాకెందుకు దాని యొక్క శిక్ష? మనకెందుకు ఈ దుఃఖం?
నేను కోరుకొని బుద్ధిపూర్వకంగానే నేనే కర్మలు చేసినా కూడా నేనెందుకు కర్త కాదు, దానివల్ల నాకెందుకు ఫలం రాదు, అన్నిటినీ దేవుడే చేయిస్తే నాకెందుకు ఈ గోల కర్మకల్పలం మొదలైన ప్రశ్నలన్నీ ఉదయిస్తాయి. ప్రతి ఒక్కరికి కలిగే ప్రశ్నలు ఇవన్నీ. అయితే ఇది అందరినీ ఇబ్బంది పెట్టే ప్రశ్నే కానీ సరి అయిన ప్రశ్నలు కాదు అంటాడు తత్వశాస్త్రుడు. శాస్త్రం యొక్క తత్వం తెలియనప్పుడు ఉదయించేటటువంటి ప్రశ్నలు. తర్వాతి శ్లోకంలో దీని గురించి వివరంగా చెప్పచ్చు. చాలా మంచి శ్లోకం. ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, మనకు జీవితంలో మనం పడేటటువంటి ఒత్తిడంతా దిగిపోతుంది. అయితే దీన్ని అర్థం చేసుకోవడం కొద్దిగా సాహసంతో కూడుకున్నది. నిదానంగా అర్థం చేసుకోవాలి. సో నేను నిదానంగా దీని గురించి చెప్తాను, కొద్దిగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అందరికీ తెలుసు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, అందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు శివుడి యొక్క ఆజ్ఞ లేకుండా నేను చెడు పని ఎట్లా చేస్తానండి? చాలామందిని అడుగుతాం, గుళ్ళో పూజ చేసేవాడిని, ఆహాహా ఎంత బాగా దేవుడిని అలంకరించారండి, ఎంత బాగా వంట చేశారండి అని అంటాం. అయ్యో నాదేముందండి, భగవంతుడు నా చేత చేయించాడు అంట. అదే ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఏంటండి మీరు ఇలా చేశారు, ఆ అలంకారం ఏం బాగానే చేయలేదు, వంట ఏమండి ఉప్పు ఎక్కువైంది అంటే, అయ్యో నాదేముందండి భగవంతుడు నా చేత చేయించాడంటే అందరూ ఏం చేస్తారు? పిచ్చివాడిలాగా చూస్తారు. దేవుడు చేయడం, నువ్వు చేసిన తప్పుకి దేవుడు ఎందుకు చేస్తాడు? ఎవరో ఒక అమ్మాయిని బలాత్కారం చేసి, అయ్యో నేనేం చేశానండి, భగవంతుడు నా మనసులో ప్రేరేపించాడండి, నాలో కోరికను పుట్టించాడండి, ఒక మద్యపానం చేయమన్నాడండి, మద్యపానం చేసిన తర్వాత నాకేమీ తెలియలేదండి, అన్నీ భగవంతుడే చేశాడండి, ఇవన్నీ కోర్టులో సాక్ష్యం చెప్తే ఏమవుతుంది? ఎవరు నమ్మరు. అదే మంచి వాళ్ళు చెప్పారనుకో, మంచి విషయాలు, ఓ భగవంతుడు చేయించాడంటే అందరూ నమ్ముతారు. మరి మంచి పనులు చేయించడానికి ఒకడు, చెడు పనులు చేయించడానికి ఒకడు ఉన్నాడా? ఉన్న దేవుడు ఒకడే, మంచి అన్నిటికీ ఒకడే. ఇప్పుడు ఇది మనకు లోకంలో కొద్దిగా విలక్షణంగా కనిపించేది. మనం తప్పులు ఎందుకు చేస్తున్నాం, దేవుడి పాత్ర ఏంటి, మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది కొద్దిగా మనస్సును పెట్టి 1-2 సార్లు ఈ శ్లోకాన్ని చదివి తత్వాన్ని అర్థం చేసుకుంటే కానీ అది అర్థం కాదు. సో ఇంతకు ముందు విశ్లేషించినటువంటి సమస్త ప్రశ్నలకు సమాధానాన్ని ఒక పొడుపు కథ వలె ఈ శ్లోకంలో ఇవ్వబడింది. సో ఇక్కడ ఏం చేశారంటే, భగవంతుడు సృష్టించినటువంటి జీవుడిని, ఒక జడాన్ని, రెండింటిని పోలుస్తారన్నమాట. ఇక్కడ 3 ఉన్నాయి: జడ వస్తువు, జీవుడు, భగవంతుడు, 3 ఉన్నారు. వీటి పోలికను గురించి ఇక్కడ వివరిస్తారు. ఇక్కడ ఒక జడ వస్తువు ఉందనుకుందాం, ఒక పదార్థం, లేకపోతే పెద్ద బండరాయి అని అనుకోండి, ఒక గుండరాయి తీసుకుందాం. ఒక గుండరాయికి అది భగవంతుడు సృష్టించిందే, కానీ గుండరాయికి మనస్సు, బుద్ధి ఉండదు, ఆలోచించే శక్తి ఉండదు. జడ వస్తువు దేనికైనా సరే ఆలోచించే శక్తి ఉండదు. అయితే జీవుడికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఆలోచించే శక్తి ఉంది. జడ వస్తువు ఆలోచించదు, జీవుడు ఆలోచిస్తాడు. జడ వస్తువుకి బుద్ధి ఉండదు, అయితే జీవుడికి బుద్ధి ఉంటుంది. రెండింటికి కూడా కర్తృత్వము లేదు. అంటే కర్తృత్వము అంటే ఒక పనిని తన యందు, ఒక క్రియను చేయడానికి కావలసినటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో, ఒక క్రియ ఎవరి యందు జరుగుతుందో దాన్ని కర్తృత్వము అంటాం. ఒక పని జరుగుతోంది వాడు, ఇప్పుడు నా యందు భగవద్గీత పాఠం చెప్పేటటువంటి క్రియ జరుగుతోంది. సో ఇక్కడ నా కర్తృత్వం ఉంది. ఏంటి? పాఠం చెప్తున్నాను, మీరు వింటున్నారు. అలాగే కర్తృత్వము అంటే క్రియ ఎక్కడైతే జరుగుతుందో దానికి కర్తృత్వము అంటాము. ఇక్కడ క్రియల యొక్క పుణ్యపాపముల మరియు కర్మఫలము యొక్క పొందేటటువంటి స్వాతంత్రము జీవలోకమునకు భగవంతుడు ఇవ్వలేదు. జీవుడికి స్వాతంత్రం ఉండదు. స్వాతంత్రము అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వర్షం పడాలి నేను అంటాను, సంకల్పం చేసుకుంటాడు, వర్షం పడుతుందా? పడదు. అన్నీ నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు మంచిగా జరగాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాయి. ఇంకా దేవుడు దేనికి? జ్యోతిష్ దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు, నేను మనసులో అనుకున్నది వచ్చేస్తుందంటే ఇంక ఏ దేవుడు అవసరం? నాకు అవసరం లేదు. అలాంటి స్వాతంత్రము జీవుడికి లేదు, జడ పదార్థానికి కూడా లేదు.
రెండిటికి కూడా కర్తృత్వం లేదు. జడానికైతే ఆలోచన కూడా లేదు, జీవుడికైతే ఆలోచించుకోవచ్చు. జీవుడికి దత్త స్వాతంత్రం కూడా లేదు అని అంటారు. దత్త స్వాతంత్రం అంటే ఏంటి అంటే, ఉదాహరణకి ఒక రాజుని తీసుకుందాం. ఒక రాజు ఏం చేస్తాడు, తన కొడుక్కి ఒక రాజ్యంలో ఒక భాగాన్ని ఇచ్చి దీన్ని నీవు స్వతంత్రంగా పరిపాలించుకో అని అంటాడు. అంటే ఆ రాజ్యాన్ని అతని ఇష్టం వచ్చినట్లు పరిపాలించుకోవచ్చు. కానీ ఎందుకు ఇలా పరిపాలించావు అని అడిగేటటువంటి అధికారం రాజుకు ఉంటుంది. ఇప్పుడు సామంతరాజులను వినేవాళ్ళం. సామంతరాజులు కూడా స్వతంత్రులే. కాకపోతే వాళ్ళు ఏం చేయాలి, చక్రవర్తికి కప్పం కట్టాలి. నువ్వు పరిపాలించుకో, కాకపోతే ఇంత నాకు పర్సంటేజ్ ఇవ్వు అంటాడు. ఇతను చెప్పినట్లే ఇతని యొక్క గైడెన్స్లోనే వాటిని పరిపాలించాలి. స్వాతంత్రం ఎంత ఉంటుంది? పూర్తి స్వాతంత్రం ఉండదు, కొద్దిగానే ఉంటుంది. అధికారాలు చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తీసుకున్నాం అనుకోండి, ముఖ్యమంత్రికి కూడా స్వతంత్రంగా పరిపాలించుకోవచ్చు, కానీ కొంత మేరకే. ప్రధానమంత్రి అయితే మొత్తం స్వాతంత్రం ఉంటుంది. ఈ యొక్క కొద్దిగా ఒక భాగాన్ని ఇచ్చి నువ్వు దీన్ని చేసుకో అన్నది దీన్ని దత్త స్వాతంత్రము అంటాం. అలాగా భగవంతుడు మనకు ఒక జన్మనిచ్చి నువ్వు కోరుకున్నవన్నీ ఇలా జరుగుతాయని కొద్దిగా స్వాతంత్రం ఇచ్చాడా అంటే, ఆ స్వాతంత్రం కూడా భగవంతుడు మనకి ఇవ్వలేదు. జీవుడికి దత్త స్వాతంత్రం కూడా లేదు. ఇప్పుడు కర్తృత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే దాని వెనుక ఉన్నటువంటి ఒక స్వారస్యాన్ని శాస్త్రీయ ప్రక్రియ ద్వారా మనం తెలుసుకోవాలి. కొద్దిగా తత్వశాస్త్రానికి వెళ్ళాలి. అప్పుడు ఏంటి ఈ కర్తృత్వం అంటే ఏంటి, స్వాతంత్రం అంటే ఏంటి, గోలంతా మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో 3 రకాలైనటువంటి కర్తృత్వాలు ఉన్నాయి. క్రియ ఎక్కడ జరుగుతుందో అదాన్ని కర్తృత్వం. ఎవరైతే పని చేస్తాడో, క్రియ ఎవరైతే చేస్తాడో వాడిని కర్త అంటాం. కర్త, కర్మ, క్రియ అంటాం కదా. కర్త అంటే ఏంటి, చేసేవాడు. క్రియ అంటే పని. కర్మ అంటే ఎలాంటి పని, ఏం పని చేస్తున్నాడు, అది కర్మ. ఇక్కడ 3 రకాలైనటువంటి క్రియలు జరుగుతున్నాయి అంటాడు భగవంతుడు. ఒకటి జడంలో, రెండవది జీవుడిలో, మూడవది భగవంతుడు. ఇప్పుడు జడ వస్తువుల్లో కూడా మీకు క్రియ జరుగుతుంది. ఒక పెద్ద రాయిని మీరు తీసుకెళ్లారనుకోండి, మీతో పాటుగా వస్తుంది. మీరు విసిరేశారనుకోండి, వెళ్ళిపోతుంది. అంటే క్రియ జరుగుతుందా రాయిలో? కానీ సొంతంగా తనే ఎగురుకుంటూ ఒక రాయి వెళ్ళదు. కేవలం క్రియ ఉండటం చేత ఒక విధమైనటువంటి కర్తృత్వం. ఉదాహరణకు ఆవు తీసుకున్నాం. ఆవు పొదుగులు ఉన్నాయా? పొదుగుల నుంచి పాలు వస్తుందా? ఆవు పొదుగులు పాలిస్తుంది అంటాం. అయ్యి ఆవు పొదుగులేంటి? పొదుగులు ఒక జడం కదా, అది ఎలా పాలిస్తుంది? అప్పుడేమంటాం, ఆవు పాలిస్తుంది అంటాం. ఆమె పాలిచ్చేది. పొదుగులు అనేది జడం, దాని ద్వారా మనకు పాలు వస్తుంది, స్రవిస్తుంది, అంతే. అక్కడ ఒక క్రియ జరుగుతుంది. కానీ పొదుగులు నేనే వీళ్ళకి పాలివ్వాలని అనుకోదు, ఆవు అనుకోవాలి. ఒక జడ వస్తువు మీతో పాటు తీసుకెళ్తే అది అక్కడ ఒక క్రియ జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి కర్తృత్వం. రెండవది బుద్ధిపూర్వకంగా ఉండేటటువంటి కర్తృత్వం. అంటే మనసులో సంకల్పం ద్వారా స్వతంత్రము కాని ఇష్టపూర్వకంగా చేసేటటువంటి క్రియ. ఇది జీవుడికి మాత్రమే ఉంటుంది. అయితే నిజమైన కర్త జీవుడు కాడు. ఎందుకంటే మనం అనుకున్నవని జరగదు. మనం అనుకుంటాం సరే, మనం అనుకున్నవని జరగవుగా. కాబట్టి నిజమైన కర్త జీవుడు కాడు. జీవుడికి కర్మ చేయుట యందు దర్త స్వాతంత్రం కూడా లేదు. భగవంతుడు పవర్స్ ఏమి ఇవ్వలేదు. జీవుడు భగవంతుడి యొక్క పరాధీనుడు కావున అతడు స్వతంత్రంగా కర్త కాదు. ఒక ఉదాహరణకు తీసుకుందాం. ఒక ఊయలలో ఒక శిశువు పడుకొని ఉందనుకుందాం. శిశువుకి బుద్ధి ఉంటుంది, మనసు ఉంటుంది, ఆకలిస్తుంది, తినాలనే కోరిక ఉంటుంది. అయితే తానే వంటింటికి వెళ్ళి వడ్డించుకొని తినగలిగేటటువంటి స్వాతంత్రము ఆ శిశువుకు ఉండదు. ఆలోచించండి. ఒక పాప ఆకలిస్తే ఏం చేస్తుంది? ఏడవడం తప్ప ఇంకేం చేయదు. దానికి ఒక పళ్ళాన్ని పట్టుకునే శక్తి కూడా ఉండదు. వంటింటికి వెళ్ళి ఆ గిన్నెల్లో ఉన్నటువంటి అన్నాన్ని, ఉప్పులు, సాంబార్ని వేసుకొని కలుపుకొని తినేంత స్వాతంత్రం ఉండదు. ఇది కానీ తినాలనే కోరిక ఉంది, ఆకలిస్తోంది, బుద్ధి ఉంది, అన్నీ. ఇది సంకల్పముతో కూడుకున్న క్రియ. అయితే స్వతంత్ర సంకల్పంతో కూడుకున్నటువంటి క్రియ కాదు.
ఆ బిడ్డ లేచి నాకు గిన్నె పళ్ళెం రావాలి అంటే పళ్ళెం ముందుకు రావడం, దీంట్లో అన్నం ఉండాలంటే అన్నం రావడం, ఇది నేను తినాలి తినడం, అసలు నాకు కడుపు నిండిపోవాలి అనుకుంటే కడుపు నిండిపోవడం, ఇలాంటివి సంకల్పాలు స్వతంత్రంగా సంకల్పాలు ఉండవు. మరో ఉదాహరణ తీసుకో. తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, దేవుడికి నమస్కారం చెయ్యి అని అంటారు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? నేను చెయ్యను అంటారు, నాకు రాదు అని అంటారు కొంతమంది. ఇలాంటి సందర్భాలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలను ఎలా చెయ్యాలో చెప్పి, లేకపోతే కొన్ని సందర్భాల్లో బలవంతంగా చేయిస్తారు. చెయ్యనంటే ఎలాగా, ఇలా పడుకోవాలని చెప్పి తల కిందకు వంచి నమస్కారం చేయిస్తారు. సామాన్యంగా వాళ్ళు చెయ్యరు. పెద్దవాళ్ళు వస్తే ఇంటికి వచ్చారు నాన్న నమస్కారం పెట్టు అంటే నేను పెట్టను అంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? బలవంతంగా ఇలా చెయ్యాలి అని చెప్పి తల వాళ్ళ కాలు కానిచ్చి ఇలా చెయ్యాలి తెలిసిందా అని అంటారు. ఒప్పుకోరు వాళ్ళు. అంటే బలవంతంగా ఎవరు చేయించారు? తల్లిదండ్రులు చేయిస్తే అప్పుడు ఆ పిల్లవాడు చేస్తారు. ఇట తత్వాన్ని చూడండి. నమస్కారం చేయించింది తల్లిదండ్రులే అయినా ఆ నమస్కారం చేసినందుకు వచ్చేటటువంటి ఫలితం ఎవరికి వస్తుంది? పిల్లలకే వస్తుంది. వాళ్ళు నమస్కారం చేస్తే ఏమంటారు? నువ్వు బాగా వృద్ధిలోకి రానాయన అంటారు. లేదు వీళ్ళ అమ్మా నాన్న చేయించారు కాబట్టి మీరు బాగా వృద్ధిలోకి రండి అని చూస్తే వాళ్ళు ఆశీర్వదించరు. ఎవరైతే చేస్తారో వాడికి ఆశీర్వదిస్తారు. కానీ చేయించింది ఎవరు? అమ్మా నాన్న. ఇదే విధంగా జీవుడి యందు కూర్చొని కంటికి కనపడని భగవంతుడు జీవుడి క్రియను నియంత్రిస్తాడు. మన ద్వారా కర్మను చేయించేవాడు భగవంతుడే అయినా కర్మ యొక్క ఫలితము మాత్రం మనకే వస్తుంది. భగవంతుడే చేయిస్తాడు కానీ మనకు ఫలితం వస్తుంది. ఎలాగా? పెద్దలు చిన్న పిల్లవాళ్ళ దగ్గర ఎలా పని చేయిస్తే అలా వాళ్ళకే ఫలం వస్తుందో, పెద్దల పిల్లల్ని ఇస్తారు స్కూల్కి వెళ్ళి చదువుకో అంటారు. కానీ చదువుకున్నందువల్ల వచ్చేటటువంటి రిజల్ట్ ఫలితం ఎవరి కోసం? పిల్లల కోసమే, పెద్దలకు రాదు. అలాగే భగవంతుడు మన చేత మన కోసం అన్ని పనులు మన ద్వారా చేయించినా ఆ ఫలితము మనకే వస్తుంది కానీ భగవంతుడికి కాదు. ఇది మొదట తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు పై మనం చేసినటువంటి వివరణలో మరో ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ సామాన్యంగా చూస్తే పెద్దవాళ్ళు ఏం చేస్తారండి? పిల్లల చేత మంచి పనులే చేస్తారు. పాలు తాగు, భోజనం చెయ్యి, టైంకు పడుకో, నెమ్మదిగా వెళ్ళు, పరిగెత్తద్దు, పెద్దలకు నమస్కారం చెయ్యి, చదువుకో, రాయి, గోల చెయ్యకు, ఇలాంటి మొదలైన మంచి విషయాలు చెప్తారు. ఈ విధంగా మంచి పనులే మనదే చేయిస్తాడు. ఇదే విధంగా భగవంతుడు మన చేత మంచి పనులే చేయించవచ్చు కదా. తల్లిదండ్రులు అయితే మంచి పనులే చేయిస్తారుగా, మరి భగవంతుడు ఎందుకు చేయించడు? చెడు పనులను ఎందుకు భగవంతుడు చేయిస్తాడనేది ఇది పెద్ద ప్రశ్న. చెడు పనులు చేయించడమే కాదు, నువ్వు చేసావని దానికి మళ్ళీ పాపం ఒకటి అంటగట్టి ఆ పాపం ఉంది కాబట్టి మళ్ళీ వచ్చే జన్మలో కష్టాలు ఇవ్వడం. ఇదేంటి గోల? తల్లిదండ్రులు ఎలాగైతే మంచి పనులే చేయిస్తారు, నా చేత కూడా మంచి పనులే చేయించవచ్చు కదా. నా మనస్సుకు చెడు వాసనలను గుర్తించేటటువంటి అవకాశం ఇవ్వకపోతే నేను అటువైపు వెళ్ళను కదా. ఇది ఎలా ఉంటుందంటే ఒక రోబోట్, ప్రోగ్రామ్ చేసిన రోబోట్ లాగా ఉంటుంది. నువ్వు మంచి ఈ పనే చేయాలంటే అది ఆ పనే చేస్తుంది, ఇంకేం చేయదు. అప్పుడేమవుతుంది? అది కూడా జడమే అవుతుంది. దానికి స్వాతంత్ర బుద్ధితో ఆలోచించడం అని ఏమి ఉండవు. జడానికి మనకు ఏం డిఫరెన్స్ ఉండదు. నువ్వు ఇలాగే చేయాలి, నువ్వు ఇలాగే ఆలోచించాలి, ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు భగవంతుడు కంసుడిని చంపడానికి పైనుంచి ఎందుకు రావడం? పైనుంచే ఇలా తట్టని ఎలా నడిస్తే వాడి కింద చనిపోతాడు కదా. మళ్ళీ అతను వచ్చి పెరిగి పెద్దవాడై కంసుడిని చంపేంతవరకు ఎందుకు వెయిట్ చేయాలి? పైనుంచి చంపేయచ్చు కదా. రెండవది, అసలు కంసుడిని పుట్టించకపోతే బాగుండేది కదా. కంసుడిని ఎందుకు పుట్టించాడు? అతను పుట్టించడానికి దేనికి? అతను మళ్ళీ లోకంలో అందరినీ హింసించడం దేనికి? మళ్ళీ చంపడానికి కోసం ఇతను రావడం దేనికి? ఇవన్నీ ఏంది గోలగా ఉంది అని అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మన ప్రశ్నల్లో తత్వం అర్థం కాకపోవడం, సామాన్యంగా ప్రశ్నలు. ఇవన్నీ లోక విషయానికి కొద్దిగా విరుద్ధంగా కనిపిస్తుంది. భగవంతుడు మంచి పనులే చేయించవచ్చు కదా, చెడు పనులు ఎందుకు చేయిస్తున్నాడు? చెడు పనులు చేసినందుకు గాను మళ్ళీ మనకు శిక్ష ఎందుకు ఇస్తున్నాడు? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ కూడా లోకం తీరుకు విలక్షణంగా కనిపిస్తాయి.
తల్లిదండ్రులు ఏమో మన దగ్గర మంచి పనులు చేయిస్తారు, భగవంతుడేమో మన దగ్గర మంచి పనులు చెడు పనులు అన్నీ చేయిస్తాడు. ఒకవేళ ఒక కామన్ సెన్స్ విషయం, వివేకంతో కూడుకుని, భగవంతుడు మన దగ్గర చెడు పనులు చేయిస్తే భగవంతుడిని ఏమంటాం మనం? రాక్షసుడు అనాలి, అంతేగా. మంచి పనులు చేయించినప్పుడు భగవంతుడు ఎందుకంట? అందుకే మనం ఏమంటాం? భగవంతుడు అని ఒప్పుకుంటున్నాం, మంచి పనులు చేయిస్తున్నాడు అనుకుంటాం, చెడు పనులు మాత్రం మనమే చేస్తున్నాం అనుకుంటాం. ఇది మనకు తెలియనటువంటి విషయం. మరొక ఉదాహరణ చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో పిల్లలందరికీ పాఠం చెప్తాడు. అందరికీ ఒకే రకంగానే పాఠం చెప్తాడు. కానీ ఒకే రకంగా అందరికీ ఒకేలాగా చెప్పినా కూడా కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? త్వరగా వేగంగా అర్థం చేసుకుంటారు. ఒక విద్యార్థి ఏం చేస్తారు? పాఠాన్ని అర్థం చేసుకోలేక సతమతం అవుతాడు. సార్ ఇంకోసారి అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి అంటే. ఇంకో విద్యార్థి ఏం చేస్తాడు? అతను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటాడు. దీనికి ఉపాధ్యాయుడు కారణం కాదు. ఉపాధ్యాయుడు అందరికీ ఒకేలాగా పాఠం చెప్పినా పరీక్షా పేపర్లో ఒక్కొక్కరు ఒక్కోలాగా ప్రజెంట్ చేస్తారు. మార్కులు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎందుకు వస్తున్నాయి? అందరికీ ఒకేలాగా మార్కు వచ్చింది అనుకోండి, ఏమంటాం? రోబోట్స్ అంటాం. ఎందుకంటే అవి వాడికి చెప్పించేస్తున్నాం, జడము అని అంటాం. కానీ జీవుడికి మనస్సు బుద్ధి ఉన్నాయి, చెప్పినది అర్థం చేసుకొని చెప్పాలి. సో ఇలాగా ఒకేలాగా పాఠం చెప్పినా కూడా ఒకేలాగా పిల్లలు అర్థం చేసుకోకపోవడానికి ఉపాధ్యాయుడు కారణం కాదు. ఇది ఆ విద్యార్థి యొక్క సామర్థ్యము, స్వభావాన్ని బట్టి ఉంటుంది. బుద్ధివంతుడైతే త్వరగా నేర్చుకుంటాడు, బుద్ధిహీనుడైతే నేర్చుకోలేడు. భగవంతుడు బుద్ధి అందరికీ ఒకేలాగిస్తాడు. దాన్ని వాడడం ఒకరికి బాగా వస్తుంది, ఒకరికి రాదంతే. కృష్ణుడు అంటాడు, స్వభావస్తు ప్రవర్తతే, స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. ఇది ఒక అపూర్వమైనటువంటి సంగతి. ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నట్లు 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం, జీవుడు అనాది. జీవుడిని ఎవరూ సృష్టించలేదు, అనాది. ఆది అంటే ఆది లేనిది అనాది. దానికి పుట్టుక ఎప్పుడు తెలియదు, దానికి నాశం ఉందా? జీవుడికి నాశం లేదు. నిత్యమైన వాడు, జీవుడిని ఎవ్వరూ చంపలేరు. శరీరం పోతుంది కానీ జీవుడు ఎప్పటికీ చావడు. జీవుడిని భగవంతుడు సృష్టించలేదు. ఈ అనాది నిత్యమైనటువంటి జీవుడికి అనాది నిత్యమైనటువంటి ఒక అసాధారణమైనటువంటి స్వభావం ఉంటుంది, ఎక్స్క్లూజివ్ క్వాలిటీ అంట. ఆ స్వభావం యొక్క అనుసారముగా జీవుడు నడుచుకుంటాడు. స్వభావం అంటే ఆ మనిషి స్వభావం బాగలేదయ్యా, ఈ మనిషి చాలా చెడ్డవాడు, ఈ స్వభావం కావండి. జీవుడి యొక్క స్వభావం వేరు. నేను వివరిస్తాను. జీవస్వభావము ఉన్నట్లే అతడు నడుచుకుంటాడు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక మామిడి విత్తనం ఉందండి. అది మొక్కై పెద్ద వృక్షమై మామిడి పండునే ఇస్తుంది, కానీ పనస పండునివ్వదు. మామిడి పండునే ఇవ్వడం దాని యొక్క స్వభావం. ఎక్కడైనా మామిడి చెట్టు పనస పండు ఇస్తుందా? ఇవ్వదు. ఆ మామిడి చెట్టు మామిడి పండుని ఇవ్వడానికే అది ఆ విత్తనం యొక్క స్వభావం. జీవుడు అనేది కూడా శరీరము అనేటటువంటి వృక్షము యొక్క విత్తనము. జీవుడు విత్తనం అయితే శరీరం వచ్చి వృక్షం. అందుకే జీవుడి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో దానికి అనుగుణంగానే శరీరాన్ని భగవంతుడు ఇవ్వడం చేస్తాడు. ఆ శరీరం ద్వారా వ్యక్తమయ్యేది అంటే కనపడేది ఆ విత్తనం యొక్క మూల గుణమే కానీ మరేది కాదు. మామిడి చెట్టు, మామిడి పండు, పండు అది ఎలా కనిపిస్తుంది? అది యొక్క గుణం ఏంటి? మామిడి విత్తనం ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. మామిడి విత్తనంలో లేనిది ఎక్కడ రాదు. మనకు తోచినట్లే చెయ్యడం సాధ్యపడదు. మనకు కూడా ఎలాగైతే ప్రతి ఒక్క విత్తనానికి ఒక్కొక్క స్వభావం ఉంటుందో మామిడి విత్తనానికి ఒక స్వభావం ఉంటుంది. మిరపకాయ చెట్టు విత్తనానికి దానిని కారంగా మిరప గింజలు ఇచ్చేటటువంటి స్వభావమే ఉంటుంది, అది మామిడి పండు ఇవ్వదు. చింత చెట్టుకి పుల్లని చింతకాయలు ఇచ్చే స్వభావమే ఉంటుంది. అలాగే మనిషికి ఒక స్వభావం ఉంటుంది. మొదటిగా
జీవుడు మొదటిగా తన యొక్క స్వభావం యొక్క ఆధీనంలో ఉంటాడు. అంటే అంత పెద్ద వృక్షము చిన్న విత్తనం కంట్రోల్లో ఉంటుంది కదండి. విత్తనం ఏ విధంగా గుణం ఉంటుందో అదే విధంగా వృక్షం పెరుగుతుంది, ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా జీవుడు ఏ విధంగా, విత్తనం అనేటటువంటి జీవుడు ఏ విధంగా ఉంటాడు, ఆ విత్తనం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో అలాగే మనిషి ఏర్పడతాడు, మనిషి ముందుకెళ్తాడు. మనకు మనం తోచినట్లు చేయడం సాధ్యపడదు. మన స్వభావం ఎట్లో అలాగే మన నిర్ణయాలని. మామిడి చెట్టుకు ఏదైనా మాటలు ఇచ్చామనుకోండి, అయ్యో నేను మిరపకాయలు ఇస్తే బాగుండేది, మిరపకాయలు ఇస్తే బాగుండేది అంటే అవుతుందా? మామిడికాయే వస్తుంది, మిరపకాయలు రావు. అలాగా జీవుడి స్వభావం ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా అతని నిర్ణయాలు ఉంటాయి. మంచి పనులు చెడు పనులు చేయడం ఆ యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది, కానీ భగవంతుడిచ్చేది కాదు. మూలతః నిజమైన స్వభావం ఉన్నట్లే మన ఆలోచనలు ఉంటాయి. దానికి విరుద్ధంగా మనం పని చెయ్యము. మామిడి విత్తనం ఎట్లా పనస పండు ఇవ్వదో అట్లాగే మనిషి స్వభావం ఎట్లుంటుందో అట్లే అవుతుంది. అది వేరే ఏమీ మారదు. ఎవడొచ్చి ప్రేరేపించినా కూడా చేయదు అది. ఈ కారణం చేత జీవుడు స్వభావతః సాత్వికుడైతే అతని ఆలోచనలన్నీ కూడా సాత్వికంగానే ఉంటాయి. స్వభావతః రాజసుడయ్యాడనుకోండి, అతని ఆలోచనలన్నీ రాజస ద్వారానే వెళ్తాయి. స్వభావతః తామసుడైతే అతని యొక్క ఆలోచనలన్నీ తామసంగానే ఉంటాయి. స్వభావంతో పాటుగా తాను పుట్టి పెరిగిన సమాజం యొక్క ప్రభావం ఉన్నా కూడా దాని యొక్క వ్యక్తపరచడం మాత్రం క్షణికము. చూడండి, మీరు మిరపకాయ తీసుకోండి. మిరపకాయ విత్తనం మిరపకాయే. మీరు గుంటూరులో వేసాడనుకోండి, చాలా కారంగా ఉన్నటువంటి మిరపకాయలుగా తయారవుతాయి. చింతామణి మిరపకాయలు వింటారు మీరు. మిరపకాయ బజ్జీలు వేస్తారు, అది కూడా మిరపకాయ. అది ఎలా ఉంటుంది? కారం ఉండదు, స్వీట్గా ఉంటుంది. ఇంకా క్యాప్సికము ఇలాంటివి మిరపకాయల్లోని ఎన్నో జాతులు ఉన్నాయండి. అన్నిటికీ మూల స్వభావం ఏంటి? కారము. అదేం తీయగా ఉండదు, ఎక్కడా మిరపకాయ తీయగా ఉండదండి, కారమే. కానీ ఆ కారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అంటే వాతావరణాన్ని బట్టి ఆ రుచిలో మార్పు అవుతుంది, కానీ కారము అనే దాంట్లో మార్పు ఉండదు. మూలభూతమైనటువంటి క్వాలిటీ ఏంటి? కారం. అది ఆ కారంలో మార్పు ఉండదు. ఎక్కడైనా ఈ యొక్క మిరపకాయ పుల్లగా ఉండడం చూసారా? తీయగా ఉండదు చూసారా? లేదు. దానికి మూల గుణం ఏంటి? కారం. కాకపోతే కారంలో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అదేవిధంగా మనిషి యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుంది. అతను పెరుగుతున్నటువంటి వాతావరణము, సమాజము దీన్ని బట్టి మారుతుందేమో, కానీ మూల గుణం ఏదైతే ఉంటుందో అదే బయటికి వస్తుంది. పరిసరాలను బట్టి మారచ్చు. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఉన్నాడు, అప్పుడు అతను బందిపోటులటు ఉన్నటువంటి పరిసరాలను బట్టి మారిపోయాడు, బందిపోట్లాగా ఉండేవాడు. తర్వాత ఎప్పుడైతే సాత్వికులైనటువంటి ఋషిమునుల దగ్గరికి వచ్చాడు, వారు ఎప్పుడైతే హితబోధలు చేశారో అప్పుడు కొద్దిగా ఆలోచించి అన్నీ వదిలేసి సాత్వికుడైపోయాడు. లోపల ఉన్న గుణం సాత్వికం, కానీ బయట ప్రభావానికి ఇప్పుడు నేను మంచివాడిని అండి, మంచే చేయాలనుకుంటాను. బయట ప్రపంచం అంతా చెడుగా ఉందనుకోండి, నేను చేసేవి చెడుగానే ఉంటాయి. ఇప్పుడు సత్యమునే పలుకుము అని ఉందండి, ఎప్పుడు సత్యాన్నే పలకాలి. మీరు లోకంలో సత్యమునే పలకము అని అలే దారిలో వెళ్ళారనుకోండి, ఇబ్బందులు పడేది మొదట మీరే. అప్పుడు మనం ఏం చేస్తాం? సమాజం ఎట్లుందో మనం అలాగే ఉంటాం. కాకపోతే లోపల నాకేమీ అబద్ధం చెప్పాలని లేదు, కాకపోతే బయట అబద్ధం చెప్పలేదనుకోండి. ఒక హత్య జరిగిందండి, పోలీసులు వస్తారు, ఎవరైనా కళ్ళారా చూశారా అని అడుగుతారు. ఎవరు? మేము చూడలేదండి అంటారు. ఎందుకోసం అంటారు? అబద్ధం చెప్పకూడదని కాదు, చెప్పాలని కాదు. కాకపోతే మనం చూసామని చెప్పారనుకోండి, మీరు రండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఎవడైతే చంపి ఉంటాడో వాడొచ్చి మన యొక్క మీద పడడం, ఫ్యామిలీ మీద పడడం, మనం చిత్రవంశం చేయడం, ఇవన్నీ సినిమాలో చూడడం లేదా? మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువగా చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు అప్పుడేం చేస్తాం? మనము అబద్ధమే చెప్తాం. కానీ అబద్ధం చెప్పడం మన గుణం కాదు, కానీ అబద్ధం చెప్తాం. ఇది సమాజము వాతావరణాన్ని బట్టి మారిపోతుంది. ఇది మ్యాక్సిమం కొన్ని రోజులు ఉంటుంది, అది నిజమైన స్వభావం అయితే కాదు. కొంతమంది ఉంటారు చెడు స్వభావం ఉంటుంది, కానీ సమాజం మొత్తం అందరూ మంచివాళ్లే ఉన్నారనుకోండి, వాళ్ళలో మంచివాడిగా నాటకం చేస్తూ ఉంటాడు. ఏదో రోజు అందరినీ మోసం చేసి వెళ్ళిపోతాడు.
అందరినీ నమ్మించి చిట్టీలు వేయించి సైట్లు కొనిపించేస్తాడు. ఒకరోజు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతాడు. నిజమైన స్వభావం ఏంటి? చెడు. కాకపోతే అందరూ సమాజంలో ఉన్నవాళ్ళు మంచి వాళ్ళ దగ్గరే ఉన్నాడు కాబట్టి మంచితనంగా ఉంటాడు, మంచిగా పూజలు చేస్తాడు, గుళ్ళో ప్రవచనాలు చెప్తాడు, ఏదో రోజు జెండా ఎత్తి వెళ్ళిపోతాడు. ఇది లోపలి గుణము. స్వభావము అంటే ఆత్మ యొక్క గుణము, మనసు యొక్క గుణం కాదండి. మనసు మారిపోతూ ఉంటుంది. ఇవాళ నేను మంచివాళ్ళలాగా ఉండొచ్చు, రేపు ఇంకోలాగా ఉండొచ్చు. మనసు మారిపోతూ ఉంటుంది, కానీ స్వభావం ఎన్నటికీ మారదు. మిరపకాయ విత్తనం యొక్క మూల గుణమైనటువంటి కారం ఎన్నటికీ మారదు. కాకపోతే రుచి మారిపోతూ ఉంటుందండి. మీరు ఒక్కొక్క చోట ఒకటి వేయండి. మీరు అమెరికాలో మిరపకాయ చెట్టు చూడండి, మనం ఇక్కడ గుంటూరులో మిరపకాయ చెట్టు చూడండి, రుచిలో వేరుగా ఉంటుంది. అందుకే మనం మిరపకాయ కొనేటప్పుడు ఏ ఊళ్ళో మిరపకాయ అండి అని అడుగుతాం. ఇక్కడ కర్ణాటకలో బ్యాడిగి మిరపకాయలను దొరుకుతాయి. కలర్ భయంకరంగా ఉంటుంది, కానీ రుచి కారం మాత్రం ఉండదు. మనం మిరపకాయ ఏరిమని కొనుక్కుంటాం. మనం మార్కెట్లో దొరుకుతాయి మిరపకాయలు కొనుక్కొని వస్తారు. పాపం లేడీస్కి తెలియదు, పాపం కారం ఎక్కువ ఉందో. ఒకసారి వండుతారు, ఎక్కువ కారంగా ఉందంటే రెండవసారి ఒక 2 తగ్గిస్తారు. రుచిలో మార్పు ఉంటుంది, కానీ మూలభూతమైన గుణంలో మార్పు ఉండదు. ఎక్కడ వేసినా ఒకేలాగా ఉంటుంది. సో ఇక్కడ మహా అంటే ఒక జన్మకు మాత్రం ఆ పరిమితంగా ఉంటుంది ఆ యొక్క గుణం. స్వభావం అయితే మారదు, స్వపరభావం మారిపోతూ ఉంటుంది. ఈ రుచి ఇవన్నీ కూడా ఒక్కొక్క వాతావరణంలో వేస్తే ఒకలాగా ఉంటుంది. అయితే చివరిగా మిగిలేది జీవుడి యొక్క స్వభావం మాత్రమే. ఎలా ఉన్నా, గుంటూరులో పెరిగినా, బ్యాడిగిలో పెరిగినా, చింతామణిలో పెరిగినా దాన్ని మిరపకాయనే అంటారు చివరిగా, అంతేగాని వేరే అవ్వదు. మామిడి పండుని ఎవరు తీయగా ఉందనుకోండి, మామిడి పండుని ఎవరంటారు? జీవుడికి అనాది నిత్యంగా అంటినటువంటి స్వభావము సాత్వికము, రాజసము మరియు తామస లక్షణముల మిశ్రమం. సాత్వికుడు పూర్తిగా సాత్విక లక్షణం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరండి. పూర్తిగా రాజస లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరు? అందరికీ ఈ 3 గుణాలు ఉంటాయి. కాకపోతే ఆ 3 గుణాల్లో ఏది ఎక్కువ ప్రమాణంలో ఉంటుందో అది వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళు. అంటే సాత్వికులు అంటే అతని యందు సాత్విక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, అతని సాత్వికుడు అంటాం. అదే తామసు ఎవరి యందు ఏ గుణము ప్రధానముగా ఉంటుందో అతడు ఆ కోవకు చెందినవాడు అవుతాడు. తామస గుణం ఎక్కువ ఉందనుకోండి, తామసుడు అవుతాడు. ఇప్పుడు దొంగ అయినా కూడా అతని పిల్లలు, అతని బంధువులు వచ్చిన విషయంలో అతను కూడా దాన ధర్మాలు చేస్తాడు, పూజ పురస్కారాన్ని చేస్తాడు. దొంగ కూడా అంత మాత్రానికి అతను సాత్వికుడు అయిపోతాడా? లక్షణాలు కొద్దిగా ఉంటాయి, కానీ దొంగతనం చేసే లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఏది ఎక్కువ మోతాదులో ఉంటుందో అతడు ఆ యొక్క వర్గానికి చెందినవాడు అవుతాడు. ఇలాగ సాత్వికము, రాజసము, తామసము ఈ 3 విధములైనటువంటి జీవజాతములు తన యొక్క స్వభావానికి అనుగుణంగా నడుచుకుంటాయి. కానీ తాను ఏ విధంగా చేయాలి అని నిర్ణయించుకొని తనను తాను మలుచుకునేటటువంటి స్వతంత్రుడైన కర్త జీవుడు ఎన్నటికీ కానేరడు. ఇది కొద్దిగా తాత్వికంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు స్వభావము మన యొక్క ఆధీనంలో ఉండదు అన్నప్పుడు, మనం చెప్పినట్లు అధీనదు, స్వభావం చెప్పినట్టు మనం వింటాం అన్న ఆ స్వభావం ఎలా అభివృద్ధి చెందుతుంది? నాకు దాన్ని మలుచుకునేదానికి స్వాతంత్రం లేదు, అది చెప్పినట్టు నేను వినాలి. అలాంటప్పుడు ఆ స్వభావం ఏ విధంగా వృద్ధి చెందుతుంది? స్వభావమునకు అనుగుణంగా పెరగడం ఎవరి అధీనంలో ఉంటుంది? ఇప్పుడు బాగానే ఉంది, మిరపకాయ చెట్టు కారం ఉంది, బాగానే ఉంది. ఆ విత్తనాన్ని పెంచేవాడెవడు? ఇప్పుడు మిరపకాయ మామిడి విత్తనాన్ని తీసుకోండి, ఒక బండరాయి పైన పెట్టండి, అదేం మీకు వృక్షం అవ్వదు. ఒక భూమిలో వేసి లోపల పెట్టి నీళ్లు వేస్తే అది వృక్షం అవుతుంది. కానీ ఇది ఈ యొక్క మామిడి విత్తనంలో ఉన్నటువంటి మామిడి పండిచ్చే గుణం ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసేవాళ్ళు ఎవరు అంటే, అప్పుడు మనం ఏమంటాం? తోటమాలి అంటాం. తోటమాలి ఏం చేస్తాడు? దాన్ని విత్తి నీళ్ళు వేస్తే కదా బయటకు వస్తుంది. ఆ మామిడి విత్తనంలో ఉన్నటువంటి గుణము అభివ్యక్తం అవుతుంది. మీరు బండరాయి పైన పెడితే ఏమవుతుంది? ఎన్ని రోజులకైనా ఆ విత్తనం అలాగే ఉంటుంది. మీరు బండరాయి పైన పెట్టి నీళ్లు పోయిన రోజు అదేమీ పెరగదు. మీరు భూమిలో పాతి నీళ్ళు వేస్తేనే పెరుగుతుంది. అంటే
ఈ యొక్క స్వభావాన్ని అభివ్యక్తపరిచేవాడెవరు అనేది ఇక్కడ ప్రశ్న. దానికోసం మనం ఈ శ్లోకాన్ని మరో కోణంలో చూసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు కర్తృత్వం లేదు, అలాగే కర్మలు చేసినందుకు గాను ఇలాంటి ఫలమే రావాలి అని మనకు స్వాతంత్రం లేదు. పొయ్యి ఒక విత్తనం తానుగా పోయి ఒక చోట పాతి పెట్టుకొని తానే నీళ్ళు వేసుకొని తానే పెరిగేటటువంటి గుణం మామిడి విత్తనానికి ఎలా ఉండదో, జీవుడికి కూడా తానే ఒక స్త్రీ గర్భంలోకి ప్రవేశించి పెరిగి బిడ్డలాగా బయటకు వచ్చే స్వాతంత్రం జీవుడికి కూడా ఉండదు. ఎవరు చేయాలి? స్వతంత్రుడైనటువంటి భగవంతుడు సృష్టి అనేటటువంటి తోటను నిర్మించి అచట ఒక తోటమాలి వలె జీవుడు అనేటటువంటి విత్తనాన్ని పాతిపెట్టి పెంచుతాడు. బాగా అర్థం చేయాలి, అన్వయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక తోటమాలి ఒక మామిడి విత్తనాన్ని పాతి ఏ విధంగా నీళ్ళేసి పెంచుతాడు, భగవంతుడు కూడా ఒక తోటమాలిలాగా మనల్ని తల్లి గర్భంలో పెట్టి పెంచి వృద్ధి చేసి బయటికి తీసుకొచ్చి కాపాడుతాడు. భగవంతుడి రోలు బాగా అర్థం చేసుకోండి. ఒక తోటమాలి ఏం చేస్తాడండి? విత్తనాలు నాటి నీళ్ళు వేసే వరకే తోటమాలి పని. మామిడి చెట్టుకు కారం తీయ నీళ్ళు, ఈ యొక్క మిరపకాయ చెట్టుకు కారము నీళ్ళు, ఈ యొక్క చింతకాయ చెట్టుకు పుల్లని నీళ్ళు అతనే వేయడుగా. అన్నిటికీ ఒకే రకమైన నీళ్ళు వేస్తాడా? కాపాడుతాడు. ఎండవానల నుంచి ఏవైనా పశుపక్షాదులు తినేయకుండా కాపాడుతాడు. అంతే. అది కాపాడడం దేనికోసం? అది పెరగడం కోసం. అది పెరగాలి కదా. ఆ ఒక్క మామిడి విత్తనంలో ఉన్నటువంటి గుణము బయటికి అభివ్యక్తం కావాలంటే దానిని పాతి పెట్టి నీళ్ళేసి ఎరువు వేసి దాన్ని కాపాడి, ఏది ఆవులు గేదెలు ఇవి తినకుండా కాపాడి కంచె వేసి పెంచాలి. అలా పెంచితే అది పెద్ద వృక్షమై మామిడి పండిస్తుంది. అదేవిధంగా భగవంతుడు జీవుడు అనేటటువంటి విత్తనాన్ని తల్లి గర్భంలో విత్తి అది పెంచి బయటికి వచ్చిన తర్వాత దానికి విద్యా బుద్ధులు అన్నిటినీ సహకరించేటటువంటి వాతావరణంలో పెట్టి పెంచి ఆ యొక్క జీవుడి నుంచి ఫలము ఇచ్చే విధంగా కాపాడుతాడు. ఎక్కడా కూడా నువ్వు ఈ పనే చెయ్యాలి, నువ్వు మంచి పనే చెయ్యాలి, చెడు పని చెయ్యాలని ఎక్కడా భగవంతుడు చెయ్యడు. మామిడి పండుగ కారం నీళ్ళు వేస్తాడా? పుల్లని యొక్క చింత చెట్టుకి ఎవరైనా తీపి నీళ్ళు వేస్తారా? ఎవరు వేరుగా. ఈ యొక్క చింత చెట్టుకు మీరు రోజు చక్కెర వేసినటువంటి నీళ్ళు వేయండి, అది తీగ అవుతుందా? అవ్వదు. భగవంతుడు కూడా అంతే. భగవంతుడు నువ్వు మంచి పనే చేయాలి, నువ్వు చెడ్డ పనే చేయాలని ఎప్పుడు చెప్పరు. అతని యొక్క ఆ యొక్క జీవుడి యొక్క స్వభావం ఎట్లుంటుందో అలా పెరుగుతుంది. ఇంకోటి, జీవుడి ఆ స్వభావాన్ని ఎవరిచ్చారు? జీవుడికి స్వభావాన్ని భగవంతుడు ఇవ్వలేదు. అది అనాది, అది ఆది లేదు, అంతం లేదు. ఇక్కడ భగవంతుడి రోలు ఒక తోటమాలి వలె అని అర్థం చేసుకో. దాని ద్వారా చెట్టు ఇప్పుడు చూడండి, విత్తనం విత్తి ఎలా పెంచుతాడో దాని ద్వారా అలాగే మన దేహము అనే చెట్టు కూడా పెరుగుతుంది. మరియు దాని ద్వారా చేదైన పుల్లనైనా లేక తీపి అయిన పళ్ళు జీవుడి యొక్క స్వభావానుసారంగా అభివ్యక్తమవుతుంది. మీరు మామిడి పండు వేసారనుకోండి, చెట్టు పెరిగింది, అన్ని కాయలు ఇస్తుంది. అన్నీ ఒకేసారి కాయలయ్యి అన్నీ ఒకేసారి ఒకే రకమైన రుచి ఇస్తుందా? ఇవ్వదు. ఒక్కొక్క పండు రుచి ఒకలాగా ఉంటుందండి. ఒక పండు ఉన్నంత రుచి ఇంకో పండు ఉండదు. ఒక పండులో ఒకవైపు ఉన్నంత రుచి ఇంకొక వైపు ఉండదు. మీరు మామిడి పళ్ళు వేసవిలో కొనుక్కొని కట్ చేసి తినండి. ఒకవైపు చాలా తీగా ఉంటుంది, ఇంకోవైపు తీగా ఉంటుంది. లేకపోతే ఒకే చెట్టు మామిడి పండు అయినా ఒక మామిడి పండు చాలా తీగా ఉంటుంది, ఇంకో మామిడి పండు పుల్లగా ఉంటుంది. ఒకటి త్వరగా పండు అవుతుంది, ఇంకొకటి కాయలాగే ఉంటుంది. అలాగా ఎప్పుడైతే చెట్టు ఇచ్చే విత్తనంలో తీపి బాగా ఉన్నవి, తీపి అయినవి, చేదైనవి, పాడైపోయినవి, ఇవన్నిటికీ కూడా ఆ తోటమాలి బాధ్యుడు కాడు. శనగ విత్తనాలు వేసామనుకోండి, శనగ విత్తనాల్లో ఒక దాంట్లో 10 విత్తనాలు వస్తాయి, 10 కాయలు వస్తాయి. ఇంకో దాంట్లో 30 కాయలు వస్తాయి, ఇంకో దాంట్లో రాదు, ఇంకో దాంట్లో వచ్చి ఉంటాయి. ఆ యొక్క శనగ గింజ విత్తనాలు తిన్నామనుకోండి, చాలా చేదుగా ఉంటాయి. కొన్ని చాలా బాగుంటాయి. చేదైనవి బయట తీసేస్తాం. మనం శనగ విత్తనాలు తింటూ ఉంటాం కదా, ఒకటి చేదుగా ఉన్నది వస్తుందా? ఆ చేదుగా వచ్చిన దానికి తోటమాలి బాధ్యుడు కాడు.
తోటమాలి అన్నీ బాగా పెరగాలనే నీళ్లు వేసి పెంచుతాడు. ఒకటి పెరిగి అలా అయిందనుకోండి, ఏం చేస్తాడు? కావున చెడు పనులు అంటే చేదుగు, మంచి పనులు అంటే తీపి, ఇది అనేది మన యొక్క స్వభావాన్ని అనుసరించుకొని ఉంటుంది, కానీ భగవంతుడిని అనుసరించుకొని ఉండదు. తోటమాలి ఎన్నటికీ మిరప చెట్టుకి కారపు నీటిని వేయడు. అన్ని చెట్ల వలనే దాన్ని కూడా నీటిని వేసి పెంచుతాడు. అయితే అది కారముతో కూడుకున్నటువంటి పళ్ళను మాత్రమే తన యొక్క స్వభావానుసారంగా ఇస్తుంది. ఇదే విధంగా భగవంతుడు అనాది నిత్యమైనటువంటి జీవుడి స్వభావానికి తగినట్లు క్రియను చేయించి ఈ విధంగా పెంచుతాడు. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాం, పనులు చేస్తాం. ఎందుకంటే మన మనస్సు, బుద్ధి తీరు వేరు, మనం చేసేదే వేరు. మనం చెప్పేదే వేరుగా ఉంటుంది, చేసేది వేరుగా ఉంటుంది. హరికథలో ఎవరు వంకాయ తినద్దండి అని చెప్తాడు, ఇంటికి వెళ్ళి వంకాయ కూర చేయలేదా అని భార్యను పురమాయిస్తాడు. అలా ఉంటుంది. ఈ కారణం చేత కొందరు బయట ఒకటి మాట్లాడతారు, లోపల ఇంకోటి మాట్లాడతారు. దుర్యోధనుడు అలాగే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు ధర్మం ఏది ధర్మం తెలుసు కానీ నేను చేయను. ధర్మం ఇది నేను చేస్తున్నది తప్పు నాకు తెలుసండి, కానీ నేను చేయలేకపోతున్నాను, నేను వదలలేకపోతున్నాను. నేను చేసేది తప్పు నాకు తెలుసు కానీ చేయకుండా ఉండలేను. అతడికి ధర్మము ఏది మరి అధర్మము ఏది అని తెలిసినా కూడా తన యొక్క స్వభావానికి అనుసారంగా నడుచుకున్నాడు. కావున మన యొక్క అవగాహన వేరు, క్రియలు వేరుగా ఉంటాయి. మన యొక్క స్వభావము, మన యొక్క అధ్యయనము, బుద్ధి, విచారవాదము ఇవన్నీ కిందికి నొక్కిపెట్టి స్వభావం పనిచేస్తుంది. దీన్ని కృష్ణుడు అంటాడు స్వభావస్తు ప్రవర్తతే. మన బయటికి మన వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా మన స్వభావం ఎలా ఉంటుందో అలాగే పనిచేస్తాం. నీ యొక్క స్వభావం ఎలాంటిదో అలాంటిదే మన ప్రవృత్తి. స్వభావానికి అనుగుణంగా భగవంతుడు మనల్ని పెంచి పోషిస్తాడు. ఎవరి యందు ఏ స్వభావం ఉంటుందో ఆ విధంగా వాడు నడుచుకుంటాడు, మరొకరిలాగా నడుచుకోడు. మావిడి ఇప్పుడు చూడండి, చెడ్డవాళ్ళలాగే ఉండాలండి, అప్పుడు చాలా మంచిది. చెడ్డవాళ్ళు ఉండకూడదని కాదు, చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళలాగే ఉండాలి, మంచివాళ్ళు మంచివాళ్ళలాగే ఉండాలి. వీళ్ళు వాళ్ళలాగా నటించారనుకోండి ఇబ్బందులు పాలవుతాం. చెడ్డవాడు మంచివాడిగా నటించాడు అనుకోండి మోసపోతారు. మంచివాడు చెడ్డవాడిగా నడుచుకున్నాడు అనుకోండి అతను చూసి చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు పాడైపోతారు. చెడ్డవాడు చెడ్డవాడిలాగే ఉందనుకోండి వాని జోలికి వెళ్ళారు ఎవరు. మంచివాడు మంచివాడిలాగే ఉన్నాడు అనుకోండి వాళ్ళని అందరూ అనుసరిస్తారు. ఇద్దరూ ఉండాలి. ఇప్పుడు మామిడి పండు పుల్లగా అయితేనే తినడానికి ఇష్టపడతారు, చింతపండు పుల్లగా ఉంటేనే అందరూ చాలా ఉత్తమమైందిగా స్వీకరిస్తారు. మామిడి పండు పుల్లగా అయ్యి చింతపండు తీగ అయిందంటే ఏమవుతుంది? మామిడి పండు పుల్లగా అయిందనుకోండి ఎవరు కొనరు. చింతపండు తీగ ఉందనుకో, ఇదేంటండి చింతపండు తీగానే లేదు, ఎలా సాంబార్ చేసుకొని దాన్ని పడేస్తారు. ఎవరి స్వభావం ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఇప్పుడు భగవంతుడు మరి ఎలా మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని సపరేట్గా ఎందుకు పుట్టించాడండి అంటే, ఇప్పుడు ఒట్టి తీగా ఉండవే సృష్టించాడు అనుకోండి, అయ్యో భగవంతుడు ఏంటండి అన్నీ ఒకేలాగా సృష్టించాడు. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో అన్ని తీపి పదార్థాలే చేశారనుకోండి, ఏమండి అన్ని తీపి పదార్థాలే చేసి ఒక కారం ఏదైనా చేయొచ్చు కదా, తీపి తిని నోరు పాడైపోయింది. కారమే చేశారనుకోండి, అయ్యో కారం చాలా ఎక్కువ ఉందండి నోరు మంట పుడుతుంది, ఏదైనా తీయగా పాయసం చేసుకోవచ్చు కదా. అందుకే మనం ఏం చేస్తాం, మనం ఎప్పుడైనా విందులు వినోదాల్లో తీపి కారము రెండూ ఉంటాయి. పులుపు షడ్రుచులతో కూరుకున్నటువంటి అన్ని పదార్థాలను వడ్డిస్తాం. అంటే మనం తినే విషయంలో ఏ విధంగా అన్నీ ఉండాలని కోరుకుంటామో జీవనంలో విషయం అంతే. మంచివాడికి ఎప్పుడు పదును ఉంటుందంటే చెడ్డవాడు ఉన్నప్పుడు. హీరోకి ఎప్పుడు వాల్యూ? విలన్ ఉన్నప్పుడే కదా. విలన్ లేని ఒట్టి హీరోలతోనే ఒక సినిమా తీయండి, ఎన్ని రోజులు ఆడుతుందో చూడండి. ఒట్టి విలన్లతోనే ఒక సినిమా తీయండి, ఎన్ని రోజులు ఆడుతుందో చూడండి. హీరో విలన్ ఉంటేనే సినిమా, అప్పుడే అది ఆదరణ పొందుతుంది. ఆ విధంగా సమాజంలో మంచివాడు చెడ్డవాడు అందరూ ఉన్నప్పుడే అది ఒక సమాజం వ్యవస్థ అవుతుంది. పాతకాలంలో సినిమాలో ఏదో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, రాజనాల ఉండేవాడు. రాజనాల ఇలాంటి వాళ్ళు, సిఎస్ఆర్ ఇలాంటి వాళ్ళు విలన్ కాబట్టి చెడు పనులు చేస్తూ ఉండేవాడు. చివరికి ఏం చేస్తారు, కనువిప్పు కలిగి అయ్యో నేను ఇలా చేయకూడదండి అని చెప్పేసి వాళ్ళలో మార్పు వచ్చేది. అది సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చేది. అంటే చెడిపోయిన వాడు, పాడు పనులు చేసిన వాడు కూడా మారిపోతే ఒక అవకాశం ఉంటుంది అని ఒక మెసేజ్ ఇచ్చావు. ఇప్పుడు అలా లేదు, చెడ్డవాడిని చంపేస్తాడు. వాడిని ఎంత క్రూరంగా ఘోరంగా చంపితే అంత పైశాచికంగా మనం ఆనందాన్ని పొందుతాం. మనం అవకాశాన్ని ఇవ్వట్లేదు.
ఎందుకంటే చెడ్డవాళ్ళు ఉండడం కూడా సమాజానికి మార్గదర్శనం ఇవ్వడానికి, వారి ద్వారా మనకు భగవంతుడు ఒక సందేశాన్ని ఇస్తాడు. ఉండకూడదని కాదు, చేదుగా ఉండేటటువంటి పదార్థాలు ఉండాలి. మనమేం చేదు రోజు తినంగా. వేప చెట్టులో మనం ఏం తింటామా? తినం. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. పాము ఎందుకండి మనకు అది చంపేస్తుంది అంటే, పాము విషము ఎన్నో రోగాలను నయం చేస్తుంది. కాబట్టి పాము కూడా ఉండాలి. ఏది అన్నీ ఉంటేనే మనం జీవనం చేయగలం. కానీ అన్నిటినీ సృష్టించిన వాడు భగవంతుడు కాదు. మన చేత మంచి పనులే చేయించవచ్చు కదా అంటే, భగవంతుడు మన చేసే మంచి పనులు చేయించడం కాదు, అందరినీ ఒకేలాగా చూస్తాడు. వారి స్వభావం ఎలా ఉంటుందో అలా పనిచేస్తుంది. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క సార్. ఇది ఇంకా అర్థం చేసుకోవడం, ఇది ఈ ఒక్క పొద్దులో అర్థం కాదు. ఇంకా చాలా విషయాలు, దీనికి అనుబంధమైనటువంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. దాన్ని ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవాలి. కానీ ఒకటి, మనల్ని చేత భగవంతుడు చెడ్డ పనులు ఎందుకు చేయిస్తున్నాడు? భగవంతుడు చేయించడు. భగవంతుడు అందరికీ ఒకే రకమైనటువంటి అవకాశం ఇస్తాడు. వారి యొక్క వాతావరణాన్ని అనుగుణంగా వాళ్ళు చెడు పనులు నడుచుకుంటారు. సాత్వికుడైతే సాత్వికంగా నడుచుకుంటారు, రాజసుడైతే రాజసుగా నడుచుకుంటారు. మనం కొన్ని సినిమాలు చూస్తాం, ట్విన్స్ పుడతారండి. ఒకడొచ్చి పోలీస్ ఇంట్లో పెరుగుతాడు, ఇంకోటి విలన్ ఇంట్లో పెరుగుతారు. విలన్ ఇంట్లో పెరిగిన వాడు ఏమవుతాడు? పెద్ద దొంగ అవుతాడు. పోలీస్ ఇంట్లో పెరిగిన వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు. చివరికి ఏమవుతుంది? వీళ్ళలోనూ మంచి గుణం ఉంటుంది కాబట్టి వాడు ఆ వృత్తిని వదిలేస్తాడు, అతని ఆదరిస్తాడు. ఇది మనం ఎన్ని సినిమాలో చూడట్లేదు. ఆ యొక్క ప్రభావం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం స్వభావం గురించి నేర్చుకున్నాం. ఇక ప్రభావం అనేది ఒకటి ఉంది, అది నేర్చుకోవాలి. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, ఒక చోట ఒకలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అనేది ప్రభావం అనేది ఉంది. అది ఇంకొద్దిగా ఎక్కువ విషయంతో కూడుకున్నది. మనం వచ్చే వారం దాని గురించి ఎక్కువ విషయాన్ని తెలుసుకున్నాం. మరొకసారి ఈ యొక్క ఆడియో వీడియోని వినండి, లేకపోతే అర్థం కాదు. ఇది విన్నట్లయితే మీకు జీవితంలో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా దిగిపోతుంది. నాకెందుకు ఇలా అవుతుంది, నా చేత ఎవరు చేస్తున్నారు చెడు పనులు, ఇవన్నిటి ప్రశ్నలకు మనకు సమాధానం దొరుకుతుంది. ఇది చాలా పెద్ద ప్రశ్న. మనకు వచ్చే అన్ని ప్రశ్నల్లో కూడా దీంట్లో అంతర్భాగమే. దీన్ని మరొకసారి చూసి అధ్యయనం చేయాలని కోరుతున్నాను. సో ఇంతటితో ఈ రోజుటి పాఠం ముగిస్తున్నాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.